బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో ఇద్దరు బిషప్లు తండ్రి, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో కృషితో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్లను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో ఒక మీటింగ్లో కూడా ఉన్నారు. అక్కడ అందరికీ వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీ కృప చూపించండి. వాళ్ళు ఇచ్చే ఐడియాస్, వాళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ అంతా కూడా మీ ఆత్మ ప్రేరేపణతో అందరికీ లాభకరంగా ఉండేటట్లు మీ కృప చూపించండి తండ్రి. ఈ సమయంలో మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి తండ్రి, వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని ఎంతో సాత్వికంతో కూడా వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. ఇప్పుడు మేము మీ వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగేసి ముందుకు వెళ్తాను. ఎవరు అన్మ్యూట్ చేసుకొని మొదట్లో ఆన్సర్ ఇస్తారో నేను తప్పట్లు కొడతాను. పోర్బందర్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఆ పట్టణం గురించి నేను మాట్లాడగానే ఆ? గట్టిగా చెప్పాలి. గాంధీజీ. గాంధీజీ, వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అయితే నేను స్లైడ్స్ చూపించే ముందు ఈ మాట మరి మీతో పంచుకోవాలి. చంద్రశేఖర్ బ్రదర్ స్లైడ్స్ చూపించడం స్టార్ట్ చేస్తారు. బిబ్లికల్ పారాడాక్సెస్ అనే సబ్జెక్ట్ మనం తీసుకున్నాము. పారాడాక్స్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే, ఒకే సెంటెన్స్ లోపల రెండు వ్యతిరేకమైన మీనింగ్స్ ఉంటే దాన్ని పారాడాక్స్ అని అంటారు. ఉదాహరణకి హాట్ ఐస్, దట్ ఈస్ అ పారాడాక్స్. అలాగే ఒక సెంటెన్స్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, ఇది సమాప్తంకి ప్రారంభం అంటే అది కూడా పారాడాక్సికల్ సెంటెన్స్. అయితే నేను కొన్ని వారాలుగా కొన్ని సబెడింగ్స్, సీస్తో ప్రారంభమయ్యే సబెడింగ్స్ వాడి బైబిల్లో ఉన్న పారాడాక్సెస్ మీ ముందు తీసుకొని వచ్చాను. ఉదాహరణకి ఫస్ట్ క్యారెక్టర్, ఒక సేవకుని హృదయంలో ఒక పావురం వలె నిష్కపటము, సర్పం వలె తెలివి ఉండాలని దేవుడు చెప్పి ఉన్నారు. అది కూడా పారాడాక్సికల్ సిచ్యువేషన్. ఒక సేవకుడు, ఒక సువార్థికుడు సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎలాగుండాలంటే పావురం వలె నిష్కపటంగా, ఆయనకు విరోధంగా ఏమన్నా ప్లాన్స్ వేసినా సరే దెబ్బకి దెబ్బ కొట్టకూడదని ఆయన కోరిక అయి ఉండాలి. కానీ ఏమన్నా ప్రాణ ఆపద ఉంటే మాత్రం అక్కడి నుంచి పారిపోవాలి. అది ప్రభువారి కోరిక. అందుకే శిష్యులని సేవకు పంపించే ముందు ప్రభువారు ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని నక్కల మధ్యన, తోడేళ్ల మధ్యన పంపిస్తున్నాను. మీరు ఎలాగుండాలంటే పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె వివేకం కలిగి ఉండాలని. దట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. అలాగే ఎన్నో సీస్ మనం వాడామండి. క్యారెక్టర్, కాషన్, చారిటీ, క్రాస్. బ్రదర్ చందు, యూ కెన్ పాయింట్ అ కర్సర్. కన్సిస్టెన్సీ, కంపోస్ట్, కంపన్సేషన్, కన్సెషన్, ఇదంతా కూడా మనం దాటి వచ్చేసాము. కోవెట్, క్రేవ్, క్లర్జీ, కమాండ్మెంట్స్, కార్డియాలజీ, కాంబినేషన్, కన్ఫౌండ్, ఆశ్చర్యకరుడికే మనం ఎలాగా ఆశ్చర్యం పుట్టించవచ్చు అనే మాట కూడా మనం చూసాం. కన్ఫౌండ్ అంటే ఆశ్చర్యం పుట్టించుట. కమిట్మెంట్, కాంబినేషన్స్, చాగ్రిన్, పవిత్రమైన కోపం ఏంటో అనేది మనం చూసాం. క్రోనాలజీ, కమింగ్, అది మనం పోయిన వారం మనము ధ్యానించాం. అయితే ఈ దినము సీతో కూడిన సబెడింగే క్రిస్మస్. సిటీ అండ్ క్యాప్షన్. సిటీ అండ్ క్యాప్షన్, ఇది నేను దాంతో కూడిన స్లైడ్స్ మీకు చూపిస్తాను. స్లైడ్ నెంబర్ 77కి వెళ్ళిపోతారు చందు బ్రదరు. అయితే నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగాలి. ఇజ్రాయెల్ దేశం చరిత్రలో రాజులను మనం తీసుకుంటే ఏ రాజు పరిపాలనలో స్వర్ణ యుగం ఇజ్రాయెల్ దేశము అనుభవించింది, గోల్డెన్ ఏజ్ ఏ రాజు పరిపాలనలో అది అనుభవించింది అని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏ రాజు మీకు వెంటనే గుర్తొస్తాడు? సాల్మన్. గట్టిగా చెప్పాలి. సాల్మన్ సార్, సొలొమన్. దావీద్. రైట్ ఆన్. సాలొమన్ అన్న చివరి దినంలో తప్పుదారిలో వెళ్ళాడు, కానీ దావీదు ఆయన విధేయత బట్టి, ఆయన తప్పు చేసినా సరే, పాపం చేసినా సరే క్షమాపణ పొంది దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గర మరి ఆయన సంబంధంని సరిదిద్దుకొని మరి సరిదారిలో నడిచిన వ్యక్తి. వేరే రాజులకు కూడా
ఆయన తర్వాత వచ్చిన రాజుల కూడా ఆయన ఒక ఆత్మిక కొలతబద్దగా ఉన్నాడు. లేఖనమే సెలవిస్తుంది. ఆయన తర్వాత వచ్చిన రాజులకి ఒక ఆత్మిక కొలతబద్దగా ఉన్నాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను మనోహర్ పాస్టర్ గారి సాయం తీసుకొని నేను చదివిపిస్తాను. 2వ దినవృత్తాంతము 28వ అధ్యాయం 1వ వచనం చదవండి బ్రదర్. ఆహాజ్ రాజు గురించి ఉంటుంది, దాని తర్వాత హెజెకియా రాజు గురించి ఉంటుంది. 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఎవరు కొలతబద్ద అయి ఉన్నారు? ఆహాజ్కి, అలాగే వేరే రాజులకి. దావీదు ఆయన ఆత్మికతని ఒక కొలతబద్ద అయి ఉన్నది. దేవుని పట్ల ఆయన చూపించిన విధేయతని ఒక కొలతబద్ద అయి ఉన్నది. అలాగే హెజెకియా రాజు గురించి ఏమని రాయబడి ఉన్నదో మనం చూద్దాం. నెక్స్ట్ అధ్యాయము 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి మనోహర్ పాస్టర్ గారు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇక్కడ చూడండి, మరి దావీదే కొలతబద్ద ఆత్మికత విషయంలో, అలాగే దేవుని పట్ల విధేయత చూపించే విషయంలో దావీదే కొలతబద్ద అయి ఉన్నాడు. అయితే దావీదు పుట్టిన పట్టణము బెత్లెహేం. మనకందరు కూడా తెలుసు. రూతు గ్రంథము పోయిన వారం కూడా మనం ధ్యానించాము. ఎందుకు రూతు గ్రంథము ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చివరి అధ్యాయాలు పక్కన పక్కన ఎందుకు సామ్యుయేలు ప్రవక్త పెట్టాడు అనేది అంతా కూడా వివరాలు నేను మీతో పంచుకున్నాను. ఫినెహాసు ఆ సమయంలో బతికి ఉండుట అసాధ్యము. యాక్చువల్లీ న్యాయాధిపతుల గ్రంథం మనం చివరి అధ్యాయాలు చూస్తే ఫినెహాస్ ఇంకా బతుకున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ సామ్యుయేలు ప్రవక్త ఎందుకు ఆ అధ్యాయాలని పక్కన పక్కన పెట్టాడు? చివరి అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథం ఎందుకు పక్కన పక్కన పెట్టాడు అంతా కూడా వివరాలు నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. అయితే రూతు గ్రంథము కథంతా కూడా ఎక్కువ వరకు బెత్లెహేం చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇంకా బెత్లెహేంలో ఎలాగా దావీదు జన్మించాడో మనకి అందరికీ తెలుసు. ఇంకా అక్కడే ఆయన పుట్టాడో కాదు, ఆ పుట్టడం మాత్రమే కాదు, అక్కడే పెరిగాడు, అక్కడే సామ్యుయేలు చేత అభిషేకించబడుతున్నాడు. అది కూడా మనం చదువుకుందాము. 1 సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి మనోహర్ పాస్టర్ గారు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి వద్దకు నిన్ను పంపుచున్నాను. బెత్లెహేంకి నేను పంపించుచున్నాను. బెత్లెహేంకి నిన్ను పంపించుచున్నాను. ఇంకా చదవండి పాస్టర్ గారు. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. థ్యాంక్ యూ పాస్టర్ మనోహర్ గారు. సో దావీద్ బెత్లెహేంలో పుట్టడమే కాదు, బెత్లెహేంలో పెరిగాడు. బెత్లెహేంలోనే ఇజ్రాయెల్కి కాబోయే రాజుగా అభిషేకించబడుతున్నాడు. అయితే 500 సంవత్సరముల తర్వాత మీకా ప్రవక్త పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీకా ప్రవక్త పరిచర్య దావీద్ పుట్టి ఇజ్రాయెల్ దేశంని పరిపాలించి చనిపోయిన తర్వాత సుమారుగా 500 సంవత్సరాల తర్వాత మీకా ప్రవక్త పరిచర్య ప్రారంభమవుతుంది. దావీదు కంట ముందు రాలేదు మీకా ప్రవక్త. మరి చెప్తున్నాను, దావీదు కంట ముందు రాలేదు. కానీ దావీదు పుట్టి ఇజ్రాయెల్ దేశంని పరిపాలించి చనిపోయిన తర్వాత అందరికంటే గొప్ప రాజుగా ఎంపిక పడిన తర్వాత మీకా ప్రవక్త పరిచర్య ప్రారంభమవుతుంది 500 సంవత్సరాల తర్వాత. అయితే ఇప్పుడు మనం పారాడాక్సికల్ స్టేట్మెంట్కి మనం వస్తున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో మెస్సయ్య ఎక్కడ పుట్టబోతున్నాడు అనే ప్రవచన దేవుడు మీకా ప్రవక్త చేత పలికిస్తున్నాడు. ఇప్పుడు మనోహర్ పాస్టర్ గారు ఆ వాక్య భాగం చదివినిపిస్తారు. అనేక సార్లు మనం చదివాము, కానీ ఇక్కడ పారాడాక్స్ ఉందని బహుశా మనం ధ్యానించలేదు కావచ్చు. 5వ అధ్యాయం 2వ వచనం మీకా గ్రంథం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. థ్యాంక్ యూ పాస్టర్ మనోహర్ గారు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి.
దావీదు అందరికంటే గొప్ప రాజు. బెత్లెహేంలో ఆయన పుట్టి ఉన్నాడు. ఓకే, సో ఇజ్రాయేలీలు బెత్లెహేంని గౌరవించాలా, లేకపోతే ఒక స్వల్ప గ్రామం అని చెప్పాలా? అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతున్నా. Should ఓ respect. పోర్బందర్ పట్టణమా, పనికిరాని పట్టణమా, స్వల్ప పట్టణమా అని భారతదేశంలో ఎవరన్నా పోర్బందర్ గురించి ఎవరన్నా అలాగ మాట్లాడితే మనకు కోపం రాదు? అడుగుతున్నా. ఏంటి, మా మహాత్మా గాంధీ గారు పోర్బందర్లో పుట్టారండి, ఆయన ద్వారా మాకు స్వతంత్రం వచ్చిందండి, పోర్బందర్ని మీరు చిన్న చూపు చూస్తారండి, స్వల్ప గ్రామం అని అంటారండి అని మన మనసులో అభ్యంతరం పుట్టదు? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Yes, ఎస్ సార్. yes. మరి ఇక్కడే ఉంది పారాడాక్స్. అరే, దావీద్ కంటే ముందొచ్చి మీకా ప్రవక్త ఈ మాటలు పలుకుంటే దాంట్లో ఏం పారాడాక్స్ లేదు. కానీ దావీద్ పుట్టి అభిషేకించబడి బెత్లెహేంలో, తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలో గొప్ప రాజుగా పరిపాలించిన తర్వాత 500 సంవత్సరముల తర్వాత వచ్చిన మీకా ప్రవక్త ఏమంటున్నాడంటే, బెత్లెహేమా నువ్వు స్వల్ప గ్రామము అని అంటున్నాడు. బాబోయ్, పెద్ద క్రిస్మస్ పారాడాక్స్ ఇది. ఎందుకు దేవుడు అలాగ అనుమతించారు? ఎందుకు అలాగా ఆ మాటలు పలికించారు? ఏ పాఠం మనకి నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నారు? చందు బ్రదర్, వీ కెన్ లుక్ ఎట్ ద స్లైడ్స్ ఆల్సో. ఓకే, అయితే జాగ్రత్తగా వినండి. వీఆర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ రిలేటివిటీ హియర్. మీకు అందరు కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి తెలుసు. ఇక్కడ చూడండి, బెత్లెహేం గ్రామం మ్యాప్ కూడా చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. బెత్లెహేం ఎక్కడ ఉందో పైన హెడ్డింగ్ కూడా చూడండి, క్రిస్మస్ సిటీ, పారాడాక్సికల్, దాని తర్వాత పర్సనల్. ఎందుకు ఆ రూత్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం అనేది నేను ఎందుకు అక్కడ ఆ స్క్రిప్చర్ పోర్షన్ చూపిస్తున్నాను అని అంటే, దావీదు ఎక్కడ జన్మించాడో ఆ మాటలన్నీ కూడా రూత్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనంలో మనం చదువుకోవచ్చు. అలాగే 1 సామెల్ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకోవచ్చు ఎక్కడ దావీదు అభిషేకించబడాడు. ఇంకా మనం ఆల్రెడీ మనోహర్ పాస్టర్ గారితో ఇది చదువుపించుకున్నాం. 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం, అలాగే 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదే అందరికి ఆత్మిక కొలతబద్ద అయి ఉన్నాడు వేరే రాజులకి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వీఆర్ కమింగ్ టు వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ రిలేటివిటీ. స్పిరిచువల్ రిలేటివిటీ అంటే మీకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయనే థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ప్రొపౌండ్ చేశాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మీరు గూగుల్లో కొట్టండి. ఎవరు దాన్ని ప్రొపౌండ్ చేశారు, ఆర్ ఎవరు దాన్ని స్థాపించారు, ఎవరు దాని గురించి ఫస్ట్గా మాట్లాడారు అని అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు. అయితే ఆయనని ఒకసారి ప్రెస్ రిపోర్టర్స్ అడిగారంట, ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ చాలా కష్టంగా ఉంది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు, మాకు సరిగా అర్థం అవ్వట్లేదు, ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకునేటట్లు మీరు ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారంట. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ విన్నప్పుడు మనకు అందరు కూడా కొంచెం నవ్వు రావచ్చు. ఆయన చక్కగా ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకునేటట్లు థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇలస్ట్రేట్ చేశాడు. నేను ఒక డాక్టర్ దగ్గర వెళ్తే, నేను డాక్టర్ దగ్గర వెళ్ళి ఆయన కొరకు అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తుంటే, నేను రిసెప్షన్ హాల్లో కూర్చొని ఉంటే, వెయిటింగ్ రూమ్లో నేను కూర్చొని ఉంటుంటే నాకు 1 అవర్ ఒక 10 గంటలుగా అనిపిస్తుంది. 1 అవర్ డాక్టర్ కొరకు నేను వెయిట్ చేయాలా వెయిటింగ్ రూమ్లో అని 1 అవర్ నాకు 10 అవర్స్గా అనిపిస్తుంది. కానీ నా అందమైన భార్య పక్కన నేను కూర్చొని ఉంటే 10 గంటలు కూడా నాకు 1 నిమిషం లెక్కనే కనిపిస్తుందండి అని అన్నాడంట ప్రెస్ రిపోర్టర్స్కి. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు స్పిరిచువల్ రిలేటివిటీ. అక్కడ మెస్సయ్య పుట్టే వరకు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఏ మెస్సయ్యని దావీదే నా ప్రభు అని అంటున్నాడో ఆ గొప్ప మెస్సయ్య పుట్టే వరకు బెత్లెహేము స్వల్ప గ్రామమే దేవుని దృష్టిలో. ఆ బెత్లెహేంకి ప్రాముఖ్యత దేవుని దృష్టిలో ఎప్పుడు వస్తుంది అని అంటే, రాజాది రాజు మెస్సయ్య యేసు పుట్టినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దావీదు ఏమంటున్నాడు మెస్సయ్యని? నా ప్రభు అని అంటున్నాడు. ఒకసారి 110వ కీర్తన 1వ వచనం చదువుదామా? మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు.
అలాగే మనోహర్ పాస్టర్ గారు ఇది చదివిన తర్వాత ఒక్కరు శామ్యుల్ పరమజ్యోతి గారి సాయం కూడా నేను తీసుకుంటాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంతో కూడా మనము సిద్ధంగా ఉందాం. మనోహర్ పాస్టర్ గారు ఒకసారి చదవండి. ప్రభువు 110 మొదటి ప్రభు వచనం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము. దావీదే ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ చరిత్రలో ఉన్న అందరికంటే గొప్ప రాజు మెస్సయ్యని, రాబోయే యేసుని ప్రభు, నా ప్రభు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మెస్సయ్యకి ఇవ్వబడిన అనేక పేర్లలో 9వ అధ్యాయం 6వ వచనం శామ్యుల్ పరమజ్యోతి గారు చదివినిపిస్తారా? ఎవరు మొదట్లో తీస్తారు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. క్రిస్మస్ టైంలో మరి మరి మనం చదువుకుంటూ తేలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. నేను స్లైడ్లో మీకు చూపించట్లేదు, కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇజ్రాయెల్ చరిత్ర బైబిల్లో 2000 సంవత్సరంల చరిత్ర. దాన్ని మనం 4 భాగాలుగా విభాగించవచ్చు. ప్రతి భాగం సుమారుగా 500 సంవత్సరాలు. నేను పీస్ వాడతాను, జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి 500 సంవత్సరాలు ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఏజ్ ఆఫ్ ప్యాట్రియార్క్స్, అంటే పూర్వీకులు వాళ్ళ యుగం పితరుల యుగం. అబ్రహాం దగ్గర నుంచి అమ్రాం వరకు. అమ్రాము మోషే తండ్రి అయి ఉన్నాడు. దాని తర్వాత 500 సంవత్సరములు మోషే దగ్గర నుంచి ప్రవక్తల యుగం, సామ్యుయల్ ప్రవక్త వరకు. ఓకే, ఏజ్ ఆఫ్ ప్రాఫిట్స్. దాని తర్వాత 3వ యుగము రాజుల యుగం, ఏజ్ ఆఫ్ ప్రిన్సెస్. సౌల్ రాజు దగ్గర నుంచి 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం జెడెక్యా రాజు వరకు. దాని తర్వాత బాబిలోన్ చెరకి ఇజ్రాయేలీలు వెళ్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత నాయకులు ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరై ఉన్నారంటే యాజకులు. యెహోషువ అనే ఒక యాజకుడు. అంటే ఈ యెహోషువ మోషే శిష్యుడు కాదు. జెరుబ్బబేలు ఈ యెహోషువ కలిసి మొదటి 2వ ఆలయం కడుతున్నారు. అక్కడి నుంచి యూదుల సమాజంకి నాయకులు ఎవరై ఉన్నారంటే యాజకులు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు పరిచర్య సమయంలో కూడా అన్నా, కైఫా ఉన్నారు. వాళ్ళే యాజకులు. యూదుల సమాజంకి నాయకులు. రోమా సామ్రాజ్యం ముందు యూదా సమాజంకి వాళ్ళు ప్రతినిధులై ఉన్నారు. సో ఈ 4 యుగాలు మనం తీసుకుంటే అన్ని పీస్తో కూడిన యుగములు. ప్యాట్రియార్క్స్, ప్రాఫిట్స్, ప్రిన్సెస్ అండ్ ప్రీస్. ఇప్పుడు మనం తీసుకుంటే పితరులు అందరికంటే గొప్ప పితరుడు అబ్రహాం. అబ్రహాం కంటే ముందు నేనున్నాను అని మెస్సయ్య అంటున్నాడు యోహాను సువార్తలో. అబ్రహాం కంటే గొప్ప, నిత్యుడవు తండ్రి. ఇప్పుడు ఎందుకు ఆ పేర్లు ఇవ్వబడినాయి మెస్సయ్యకి? ఎవరు దేశంకి తండ్రి అని ఇశ్రాయేలీలు ఊగిస్తున్నారో ఆయన కంటే గొప్ప మెస్సయ్య. అలాగే మోషే కంటే గొప్ప అని హీబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే మోషే కంటే గొప్ప మెస్సయ్య. రాజుల్లో మనం తీసుకుంటే అందరికంటే గొప్ప రాజు దావీదు. దావీదే మెస్సయ్యని ప్రభు అని అంటున్నాడు. ఇంకా యాజకుల దగ్గర వస్తే ఆ యాజకుడు ఆరోన్ వంశంకి చెందిన యెహోషువ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెక్ క్రమంకి చెందిన యాజకుడు. అంటే జస్ట్ యాజకుడే మాత్రమే కాదు, ఆయన రాజు ప్లస్ యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోషువ కంటే గొప్ప. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము నిత్యుడు తండ్రి అంటే ప్యాట్రియార్క్స్తో కూడింది. అలాగే రాజభారం ఆయన భుజం మీద ఉంటుందంటే దావీదు యుగంతో చెందింది. అలాగే ఆలోచనకర్త అంటే సరి అయిన దారి చూపించే వ్యక్తి, కౌన్సిలరే ప్రాఫిట్. ఓకే, అది ప్రాఫిట్స్ యుగంకి చెందిన మాటలు. అలాగే సమాధానకర్త అంటే యాజకుడు చేసే పని ఏంటి? దేవుడు మానవుల మధ్యన దేవుడు ఇజ్రాయెల్ దేశం మధ్యన యాజకుడు మధ్యవర్తి అయి సమాధానం తీసుకొని వస్తాడు. ఆ మాట వచ్చి ఈ ప్రీస్ట్ ఏజ్ని సూచిస్తుంది, యాజకుల యుగంని సూచిస్తుంది. ఈ 4 యుగంలో కూడా మనం తీసుకుంటే అందరికంటే గొప్ప నాయకుల కంటే గొప్పవాడు మెస్సయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన బెత్లెహేంలో జన్మించే వరకు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేము ఎలాగుంటుందంట దేవుని దృష్టిలో? స్వల్ప గ్రామమే.
దాని ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుందంటే మెస్సయ్య అక్కడ జన్మించినప్పుడు. ఇప్పుడు నేను కొంచెం లోతులు వెళ్తున్నాను. ఏమనంటే జాగ్రత్తగా వినండి. ఆ, చాలామంది క్రైస్తవులు వాళ్ళ హెరిటేజ్ బట్టి, వాళ్ళ పితరుల బట్టి అతిశయిస్తుంటారు. మా తాతగారండి గొప్ప సేవ చేశారు, ఎన్నో సంఘాలు స్థాపించారండి, ఎన్నో ఆత్మల్ని రక్షించారండి, గొప్ప కాపరిగా పనిచేశారండి మా పితరులు, మా తాతగారు ఈ పని చేశారండి, అక్కడ చేశారండి, ఇక్కడ చేశారండి. కానీ యేసు దృష్టిలో మన ప్రాముఖ్యత ఎప్పుడు పెరుగుతుంది అని అంటే యేసు మన జీవితంలో వచ్చినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మనం కూడా బెత్లెహేం వలె ఒక స్వల్ప గ్రామంగానే ఉంటాం ఆయన దృష్టిలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే దావీదు పుడితేనే బెత్లెహేంకి విలువ అనేది దేవుని దృష్టిలో లేదు మెస్సయ్య పుట్టే వరకు. మన పితరులు చేసిన గొప్ప పరిచర్య బట్టి మనకి పరలోకంకి వెళ్ళేటప్పుడు టికెట్ దొరుకుతుందా? దొరకదు. మెస్సయ్య మన జీవితంలో వచ్చాడా, దాని మీద మనకి పాస్పోర్ట్ అనేది పరలోకంకి దొరుకుతుంది. దేవుని దృష్టిలో మన విలువ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే మెస్సయ్య నా జీవితంలో వచ్చినప్పుడు. లేకపోతే నేను కూడా ఒక స్వల్ప గ్రామమే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మనం పిక్చర్ కూడా మనం చూద్దాము. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ ఒక మనకందరికీ తెలిసిన మ్యూజియం నేను మీకు చూపిస్తాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. మనకందరికీ తెలుసు ఇది సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియంలో ఏముంటాయి? నిజాం వాడిన చిన్న కత్తి, నిజాం వాడిన టర్బన్, నిజాం వాడిన బట్టలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఒక పాయింట్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమనంటే ఆ కాలంలో ధనవంతులు నిజాం వాడిన టర్బన్ వాడేవారు, నిజాం వాడిన చిన్న కత్తి కూడా వాడేవారు, నిజాం వేసుకున్న వస్త్రాలు కూడా ఆ సమయంలో ఉన్న గొప్ప ధనవంతులు వాడేవారు. కానీ వాళ్ళ వస్తువులు సాలార్జంగ్ మ్యూజియంలో మనకు కనిపించవు, నిజాం వాడిందే కనిపిస్తాయి. ఇంకొకటి, ఆ దగ్గర వెళ్ళి చూచుటకు కూడా సాలార్జంగ్ మ్యూజియంలో ఎవరు అనుమతించరు. నిజాం వాడిన చిన్న కత్తి, నిజాం వాడిన టర్బన్, నిజాం వాడిన వస్త్రాలు దగ్గర వెళ్ళి కూడా చూడడానికి వీల్లేదు. ఎందుకు? అది చాలా ప్రెషియస్. అంతకీ ఆ సమయంలో మరీ చెప్తున్నాను, ఆ యుగంలో చాలా ధనవంతులు నిజాం వాడిన వస్తువులు వాడారు. కానీ వాళ్ళు వాడిన వస్తువులు మనకి సాలార్జంగ్ మ్యూజియంలో కనిపించవు, కానీ నిజాం వాడిన వస్తువులే కనిపిస్తాయి. రీజన్ ఏంటి? అది రాజు వస్తు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి విలువ ఎక్కడొస్తుంది అని అంటే యేసు ఆత్మ మనలో నివసించినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మన జీవితంలో ప్రవేశించినప్పుడు. అందుకే 1 కొరింథీ 3:16 ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. 1 కొరింథీ 3:16 ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, యేసు ఆత్మ మీలో నివసిస్తుంది. అండర్స్టాండింగ్? ఇజ్రాయేలీలు చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని కొరకు ఆలయం కట్టారు. కానీ కొత్త నిబంధనలో మన ధన్యత ఏంటంటే మనమే దేవుని ఆలయమై ఉన్నాం, యేసు రక్తం చేత కొనబడినాం. అందుకే 1 పేతురు 1:18-19 ఏం చెప్తుంది? మీరు క్షయమైన వస్తువుల చేత, బంగారం వెండి చేత దేవుని ఆస్తి అయిపోలేదు, కానీ విలువైన యేసు మూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం విలువైన బెత్లెహేం అయి ఉన్నాం ఆయన దృష్టిలో. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ చందు బ్రదర్. ఇప్పుడు ఈ స్లైడే మనం చూద్దాము. నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్, బెత్లెహేం అక్కడ. నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు బెత్లెహేంకి వెళ్ళాను. లక్షల కొలది క్రైస్తవులు వచ్చి బెత్లెహేంలో యేసు ఎక్కడ జన్మించారో అది చూస్తున్నారు. అక్కడ గైడ్ని అడిగాను, గైడ్ గారు దావీదు ఎక్కడ పుట్టాడో మీరు నాకు చూపించగలుగుతారా అని అడిగితే, నాకు తెలియదు సార్ అని అంటున్నాడు. ఆయన కూడా యూదుడే. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, లక్షల కొలది ప్రజలు బెత్లెహేంకి ఈరోజు కూడా వెళ్తున్నారంటే దావీదు పుట్టిన చోట చూచుటక, లేకపోతే యేసు పుట్టిన, రక్షకుడు పుట్టిన చోట చూచుటక, రక్షకుడు పుట్టిన చోట చూచుటకు. బెత్లెహేంకి విలువ ఎందుకు వస్తున్నది? మెస్సయ్య అక్కడ జన్మించాడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
సో దిస్ ఇస్ అ వెరీ పారాడాక్సికల్ స్టేట్మెంట్. మీకు ఆ టైంలో చూస్తే అందరికి ఆశ్చర్యం పుట్టొచ్చు. ఏంది, దావీదు పుట్టిన పట్టణంని మీకా ప్రవక్త స్వల్ప గ్రామం అని అంటున్నాడు ఏంటి అని ఫస్ట్ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ పుట్టొచ్చు. కానీ దాని తర్వాత ఏమంటున్నాడంటే రాజాది రాజు అక్కడ పుట్టబోతున్నాడు. అప్పుడు బెత్లెహేమ్కి ఒక విలువ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఏంటంటే ఇషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? సమాధానకర్త అయిన యేసు. ఓకే, సమాధానకర్త అయిన యేసు. అయితే యేసువే ఏమంటున్నాడు? ఈ పారాడాక్సికల్ స్టేట్మెంట్ మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇది కూడా క్రిస్మస్ టైంలో మనం ధ్యానిస్తాం కాబట్టి ఇది కూడా నేను మీకు చూపించాలండి. బెత్లెహేమ్, యాక్చువల్లీ బెత్లెహేమ్ని ఏమంటారంటే యూదుల భాషలో బెత్లెహేమ్, ఆ జూయిష్ నోటేషన్ కూడా ఉంది చూడండి. బెత్లెహేమ్కి బెత్లెహేమ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది రొట్టెల గృహం అనే పేరు. బెత్లెహేమ్ అంటే రొట్టెల గృహం అనే పేరు. మరి జీవాహారం ఎక్కడ పుడతాడు? బెత్లెహేమ్లోనే పుట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవాహారం ఎక్కడ పుట్టాలి? బెత్లెహేమ్ అంటే రొట్టెల గృహంలోనే పుట్టాలి. ఇది యూదులు ఎలాగ బ్రెడ్ తయారు చేస్తారో ఆ పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కబ్జర్ పెట్టి చూపిస్తున్నారు. ఓకే, ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇప్పుడు మనోహర్ పాస్టర్ గారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువుతారండి. ఇది చాలా పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఎందుకంటే సమాధానకర్త అనే మాట మనం ఇషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. ఓకే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. అయ్యో అయ్యో. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. అయ్యో, మరి సమాధానకర్త అని ఎందుకంటాం యేసుని? దాని అర్థం ఏంటి? యేసు ఏమంటున్నారు? నేను సమాధానం తీసుకురావడానికి రాలేదు, గొడవలు ఉంటాయి, మీ శత్రువులు మీ ఇంట్లోనే ఉంటారు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం మనం చేసుకుందాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ప్రభు వారు ఈ మాటలు పలికారు అనేది. ఓకే, దిస్ ఇస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ఎ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఓకే, సో దీనికి రెండు సమాధానాలు ఉన్నాయి, ఒకటి మైక్రో, ఇంకొకటి మ్యాక్రో. అదేంటో నేను మీతో పంచుకుంటున్నాను. రేపు మిమ్మల్ని కూడా ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. లెట్స్ లుక్ ఎట్ ద మైక్రో అండ్ దెన్ ద మ్యాక్రో. ఓకే, పీస్ అంటే కామ్నెస్, అది కూడా ఒక సి. ఓకే, హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చందు బ్రదర్, ఆ హృదయం లోపల ఉన్న పావురంని మీరు చూపించండి, కబ్జర్ పెట్టి చూపించండి. ప్రభువారు ఏమంటున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఒకసారి మన మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరువనీయుకుడి. జాగ్రత్తగా వినండి. ఎందుకు శత్రువులు ఇంటి లోపలే ఉంటారు అని ప్రభువారు అన్నారు? రీజన్ ఏంటి అని అంటే, జాగ్రత్త, ఎవరు క్రైస్తవులు అవుతారో, ఎవరు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, మొదట్లో సువార్త యూదుల మధ్యన బోధింపబడింది. ఏ యూదుల కుటుంబంలో మొదటిగా ఒక యూదుడు క్రైస్తవుడు అయ్యాడో వేరే యూదులకి ఆ కుటుంబంలో అభ్యంతరం కలుగుతుంది. నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయ్యావు, వీళ్ళు సున్నతి పొందకుండా ఉండాలని చెప్తారు. లెవి కాండంలో ఉన్న అర్పణలు అర్పించొద్దు అని అంటారు. యేసువే అంత త్యాగం చేశాడు శిల మీద అని అంటారు. నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయ్యావని ఇంటి వాళ్ళే అభ్యంతరం పడతారు. ఇంకా ఈ కాలంలో కూడా 2024లో ఒక ఐందవ కుటుంబం తీసుకుందాం, ఒక సిక్ కుటుంబం తీసుకుందాం, ఒక ముస్లిం కుటుంబం తీసుకుందాం. ఎవడు క్రైస్తవుడు అవుతాడో, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో వెంటనే అభ్యంతరం ఇంటి వాళ్ళలో కలుగుతుంది. సాధు సుందర్ సింగ్ని చంపుటకు ప్రజలు ప్రయత్నించారు.
అలాగే ఏ క్రైస్తవుడు సాక్ష్యమన్నా మీరు వినండి. ఐదవ కుటుంబంలో ఎప్పుడు మారుమనసు పొందుతాడో, ముస్లిం కుటుంబంలో మారుమనసు పొందుతాడో, సిక్ కుటుంబంలో మారుమనసు పొందుతాడో, ఆయన శత్రులు ఇంటి వాళ్ళే అయి ఉంటారు. ఎందుకు నువ్వు చిన్న మతం వాళ్ళ మతం నిన్ను అంగీకరించావు, మన దగ్గర 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని ఆయన నానా హింసలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ క్రైస్తవుని మనసులో మాత్రం దేవునితో సరి అయిన సంబంధం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి వర్ణించలేని సమాధానం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చుట్టూ సమస్యలే ఉండొచ్చు, ఇంటి వాళ్ళే ఆయనను హింసిస్తూ ఉండొచ్చు, ఖండిస్తూ ఉండొచ్చు, అవమానపరుస్తూ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రైస్తవుని హృదయం లోపల ఉన్నాడు కాబట్టి లోకం ఇచ్చే సమాధానం లాంటిది నేను ఇవ్వట్లేదు, వర్ణించలేని సమాధానం నేను ఇస్తున్నానని ప్రభువారు చెప్తున్నారు. ఆ క్రైస్తవుడు మాత్రము ఎంతో గొప్ప సమాధానాన్ని అనుభవిస్తుంటాడు. అందుకే నేను వాడే సబ్హెడింగ్ ఏంటంటే మైక్రో, అట్ ఇండివిజువల్ లెవెల్. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడప్పుడు ప్రపంచమంతా కూడా నేను సమాధానం తీసుకొని వస్తున్నానని చెప్పట్లేదు. మొదటిగా అట్ ఇండివిజువల్ లెవెల్ ఒక వ్యక్తి హృదయంలో వర్ణించలేని సమాధానం నేను పెడతాను. అలాగే ఏ కంగారున్నా సరే, ఎప్పుడు మనము పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ఆ కంగారుని మనము ఆ భారంని మనము తండ్రి భుజం మీద వేస్తామో, ప్రార్థనపూర్వకంగా మన సమస్యలను ఎప్పుడు దేవుని దగ్గర తీసుకొని వస్తామో, అప్పుడు ఏమవుతుందంట మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఇది ప్రతి క్రైస్తవుని వ్యక్తిగత అనుభవం అయి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆ చింత వెళ్ళిపోతుంది. దేవుడు నా వైపు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయంలో ఉంది కదా. పరిశుద్ధాత్మ ఆనందము, సమాధానము, ఆ ఆదరణ ఏం సూచిస్తుంది? నాకు నా దేవుని మధ్యన సంబంధం సరిగుందనే సత్యంని సూచిస్తుంది. నేను 41 సంవత్సరంలో ప్రభుత్వం నడుచుకున్నాను. ఎప్పుడన్నా ఆదరణని తాత్కాలికంగా నా అపవిత్రత పోగొట్టుకున్నప్పుడు మరి ప్రభు పాదంని పట్టుకొని క్షమాపణ అడిగినప్పుడు మరి ఆదరణ తిరిగి వస్తుంది. ఆదరణ ఏం సూచిస్తుంది? నాకు నా దేవుని మధ్యన సంబంధం సరిగుంది అనే సత్యంని సూచిస్తుంది. ఎప్పుడు దేవుడే నాతో పాటు ఉన్నాడో దేని బట్టి నేను చింతించాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఏం చెప్తుంది? దేవుడు మన వైపు ఉండగా ఎవరు మనకి విరోధి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే మన వైపు ఉండగా దేని గురించి మనం చింతించాలి? ఆ సత్యం మనము ఆధారం చేసుకొని ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తామో ఆ సమాధానం మనకి ఏం చేస్తుందంటే కావలి కాస్తుంది. ఎందుకంటే కొంచెం చింతించి కంగారు పడుతుంటే సాతానుడికి మనం అవకాశం ఇస్తాం దూరుటకు మన హృదయం లోపల. అందుకే ఆ సమాధానం ఏం చేస్తుందంటే కావలి కాస్తున్నది, సాతాను లోపల రానికుండా మనల్ని కాపాడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పీస్ అట్ మైక్రో లెవెల్. రెండో రాకడ తర్వాత అప్పుడేమవుతుంది? సమాధానకర్త ఏం చేస్తాడు? ఇక్కడైతే పావురం మనకి ఒక హృదయం లోపల కనిపిస్తుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూడండి, పావురం లెఫ్ట్ సైడ్ పిక్చర్ ప్రపంచం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండో రాకడప్పుడు ఏమవుతుంది? యేసు లోకంని పరిపాలిస్తాడు. ఇప్పుడు మన హృదయాల్లో మనకి దేవుడై ప్రభువై మన హృదయాల్లో ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ లోకంని ఎప్పుడు పరిపాలిస్తాడు? రెండో రాకడ తర్వాత. అప్పుడు ఏమవుతుందంట? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు ఉన్న మాటలు నెరవేర్చబడతాయి. ఎక్కడ చూసినా సమాధానమే. దేశంల మధ్యన ఇంకా యుద్ధం ఉండదు. వాళ్ళందరూ ఆలోచించుకుంటారు, ఎందుకు మనకి డిఫెన్స్ బడ్జెట్, ఎందుకు అన్నెసెసరీగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి బాంబులు తుపాకులు తయారు చేయాలి, వ్యవసాయ వస్తువులకి మనం ఈ డిఫెన్స్ బడ్జెట్ వాడదాం అని వాళ్ళ కత్తులని ఈటలని ఏం చేస్తారంట? వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారు. ఇంకా ఇక్కడ చూడండి, రాబోయే దినంలో ఒక ట్యాంక్ ట్రాక్టర్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. ఒక కాలంలో అది ట్యాంక్, యుద్ధంలో వాడబడే ట్యాంక్, కానీ ఇప్పుడు ఏమై ఉంది? ట్రాక్టర్ అయి ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అటువంటి పిక్చర్స్ మనకు కనిపిస్తాయి. అది అట్ మ్యాక్రో లెవెల్, అది రెండో రాకడ తర్వాత. సో సమాధానకర్త అయిన యేసు
ఆయనే చెప్తున్నాడు నేను సమాధానం తీసుకురావడానికి రాలేదు అని అంటే దాని అర్థం ఏంటో మనం సరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ ఎవరు యేసుని అంగీకరించారో ఆయన మనసులో మాత్రం, ఆ క్రైస్తవుని మనసులో మాత్రం వర్ణించలేని సమాధానం ఉంటుంది. కానీ ఆయన చుట్టూ శత్రువులు ఉంటారు, ఆయనను అర్థం చేసుకొని వ్యక్తులు ఉంటారు. కానీ ఈయన మనసులో మాత్రం ఏ వ్యక్తి యేసుని అంగీకరించాడో ఆయన మనసులో వర్ణించలేని సమాధానం ఉంటుంది. పౌలు శీల వలె కొరడా దెబ్బలు ఆ వ్యక్తి తిన్నా సరే స్తుతి పాటలు పాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు శీల పాటలు పాడగలిగారంటే వాళ్ళ మనసులో సమాధానం లేకుండా ఉంటే పాడగలుగుతారా? కానీ చుట్టూ శత్రులే ఉన్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో వీళ్ళని బంధించారు, చెరలో వేసేశారు. కానీ వీళ్ళ హృదయంలో మాత్రం వర్ణించలేని సమాధానం ఉంది. అందుకే స్తుతి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు క్రిస్మస్తో కూడిన రెండు పారాడాక్సికల్ విషయాలు మనం చూసాం. ఒకటి, బెత్లెహేంని దేవుడు ఎందుకు మికా ప్రవక్త చేత స్వల్ప గ్రామమా అంటున్నాడు, దాని వెనకాల అర్థం ఏంటో మనము చూసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చూసామంటే క్రిస్మస్తో కూడిన వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యేసు సమాధానకర్త, కానీ ఆయన ఏమంటున్నాడు, నేను సమాధానం తీసుకురావడానికి రాలేదు అని అంటే దాని అర్థం ఏంటి, దాని యాక్చువల్ అర్థం ఏంటి మనము చూసాం. సమాధానకర్త మైక్రో లెవెల్లో మొదటి రాకడప్పుడు వర్ణించలేని సమాధానం ఇస్తాడు, రెండో రాకడప్పుడు మ్యాక్రో లెవెల్లో వర్ణించలేని సమాధానము ఇస్తాడు. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. బిషప్ సింగం గారి మీటింగ్ అప్పటికి అయిపోయి ఉంటే, లేకపోతే సుందర్ పాల్ అన్నా విల్ టేక్ ఓవర్. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో సింగం గారు, భాస్కర్ గారి వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి మేమందరం కూడా ఆత్మిక మేలు పొందుతున్నాం. గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొగలుగుతున్నాం తండ్రి. బద్దుల సందులో నించొని ప్రార్థన చేసేవాళ్ళు, విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు మీ కనుదృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఈ దినం తండ్రి క్రిస్మస్తో కూడిన పారాడాక్సికల్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ ఏమున్నాయో దాంతో కూడిన మర్మాలేంటో, అర్థంలేంటో మీరు మాకు అర్థం చేసుకునేటకు మీ కృప చూపించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఏమేం సత్యాలు మేము ఈ ఫోరంలో, ఈ వేదికలో నేర్చుకుంటున్నాము తండ్రి, సార్వత్రిక సంఘంతో మేము పంచుకునేటట్లు కూడా ప్రోత్సహించారు. ఈ విన్నపములు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.